నమస్తే జ్యోతి న్యూస్ కి స్వాగతం। ముందుగాల ముఖ్యాంశాలు। 6 నూరైన తెలంగాణకు అన్యాయం జరగనియనంటున్న కేసీఆర్। కేటీఆర్ హరీష్ రావు కాన్వాయ్ అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు। మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి। ఏసీబీకి దొరికిన షామీర్పేట్ తహసీల్దార్। కుర్చీలా కేసీఆర్ ఫోటో పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు వినూత్న నిరసన। జగనన్న దమ్ముంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అని షర్మిలక్క అంటుంది। ఇచ్చిన మాటను తప్పి రైతులను మోసం చేసిన జగనన్న। అవినీతిపై చర్చకు నేను సిద్ధమని జగన్కు సూటిగా సవాల్ విసిరిన నారా లోకేష్। పైన పటారం లోన లొటారం అన్నట్టున్నది ఆంధ్రప్రదేశ్ల పాలన। జేఈఈ మెయిన్ల అదరగొట్టిన తెలుగు విద్యార్థులు। ఇక వార్తలకు పోతే 6 నూరైన కానీ తెలంగాణకైతే అన్యాయం జరగనియనంటున్న కేసీఆర్। 6 నూరైన కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం అన్యాయం జరగనియనంట అని కేసీఆర్ అంటున్నాడు। నల్గొండ శివార్ల మర్రిగూడ బైపాస్ కాడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడిండు। కృష్ణా జిల్లాల కోసం చావో రేవో తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందంట అని ప్రజలకు పిలుపునిచ్చిండు। కాలు ఇరిగిన కట్టె పట్టుకొని నల్గొండకు వచ్చిన ఇది రాజకీయ సభ కాదు, ఉద్యమ సభ, పోరాట సభ। ఫ్లోరైడ్ వల్ల నల్గొండ ప్రజల నడుములు వంగిపోయినాయి। ఆనాడు బాధితులను ఢిల్లీకి తీసుకుపోయి అప్పటి ప్రధానికి చూపించినాము। నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదు। 24 ఏళ్ల సంధి పక్షిలాకే తిరిగి రాష్ట్రం మొత్తం చెప్పిన తెరాస ప్రభుత్వం వచ్చినాక ఫ్లోరైడ్ సమస్య పోయిందంట అని చెప్తున్నాడు। మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులకు నిరసన సెగదలిగింది। నల్గొండల బారాస నిర్వహిస్తున్న బహిరంగ సభకు హైదరాబాద్ కెంచి బయలుదేరిన ఆళ్లను వీటీ కాలనీ కాడ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు। కేటీఆర్ గో బ్యాక్ అనుకుంటా నినాదాలు చేసిండ్రు। ఇక దీంతో అక్కడికి వెళ్ళి మొత్తము ఉద్రిక్తత చోటు చేసుకున్నది। ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే పరిస్థితిని చక్కదిద్దిండ్రు। మేడిగడ్డ బ్యారేజ్ ని ఇయాల ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించిండ్రు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలు ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించిండ్రు। బారాస భాజపా సభ్యులు ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు। పొద్దుగాల అసెంబ్లీ నుంచి బస్సుల బయలుదేరిన ప్రజా ప్రతినిధులు సాయంత్రం 3 గంటలకు మేడిగడ్డ చేరుకున్నారు। ప్రధానంగా బ్యారేజీల దెబ్బతిన్న 7వ బ్లాక్ లోని పియర్స్ ను పరిశీలించిండ్రు వాళ్ళందరూ। మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట తహసీల్దార్ సత్యనారాయణ ఏసీబీకి చిక్కిండు। 10 లక్షల లంచం తీసుకుంటా అధికారులకు పట్టుబడ్డాడు। గచ్చిబౌలిలుంటున్న ఒక వ్యక్తికి చెందిన భూమి షామీర్పేట్లున్నది। ఇక దానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసేందుకు తహసీల్దారు 10 లక్షలు డిమాండ్ చేసిండు। ఇక దీంతో బాధితుడు ఏసీబీకి ఆశ్రయించిండు। ఇక పక్క ప్రణాళికలతోటి సత్యనారాయణ డ్రైవర్ బద్రి డబ్బు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు। ఆయన తీసుకోమంటేనే డబ్బు తీసుకున్నట్లు డ్రైవర్ అంగీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపిండ్రు। బారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ మోసపూరితంగా వ్యవహరించిందంట అని నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు। కృష్ణానది ప్రాజెక్టుల వ్యవహారం మీద పట్నంలో నేడు బారాస సభ నేపథ్యంలో క్లాక్ టవర్ సెంటర్ కాడ అధికార పార్టీ నాయకులు వినూత్న నిరసన తెలిపిండ్రు। కేసీఆర్ చిత్రపటాన్ని కుర్చీలో పెట్టి ఆందోళన చేపట్టిండ్రు। 2014-19 ఎన్నికల ప్రచారానికి వచ్చిన బారాస అధినేత నల్గొండ జిల్లాలోని తాగు సాగునీటి ప్రాజెక్టులను కుర్చీ వేసుకొని కూర్చొని మరి పూర్తి చేస్తా అన్నాడు। ఇక సంబంధిత వీడియోని ఇట్లా ఎల్ఈడి స్క్రీన్ మీద ప్రదర్శించిండు। ఇక ఏపీ అసెంబ్లీలో కేసీఆర్ ను సీఎం జగన్ పోయిన వీడియోని ఇట్లా ప్రసారం చేసిండ్రు।
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వము హడావిడిగా ఇచ్చింది దగా డిఎస్ఏనని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలక్క మండిపడుతున్నది. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 52,000 పోస్టులతోటి మెగా డిఎస్సి వేస్తే ఆయనకు వారసునిగా చెప్పుకొని జగనన్న 6,000 పోస్టులతోటి వేసింది దగా డిఎస్సి కాక ఇంకేమంటారు అంటాను ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైకాపా నేతలకు వాళ్ళని మోసే సోషల్ మీడియాకు ఇదేనా సవాలనుకుంటా 9 ప్రశ్నలు అందించింది. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంట అని సామాజిక మాధ్యమాల వేదికగా సవాల్ విసిరింది. ముఖ్యమంత్రి జగన్ నిజంగా రైతుల పక్షపాతి అయితే ఇక వాళ్ళంతా ఎందుకు ఇంత నిరాశతోటి ఉన్నారంట అని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నిస్తున్నది. ఇక తమ ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా ప్రచారం చేసుకుంటున్న సీఎం రైతులకు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయిండ్రంట అని రైతులను అవమానించినట్లే కదా అంట అని ఇట్లా నిలదీస్తున్నది. ప్రతి ఒక్కరి నెత్తిన 2.5 లక్షల అప్పు ఉంచిండ్రు. విజయవాడలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జన సభలో ఆమె ఈ మేరకు మాట్లాడింది. ఏపీ సీఎం జగన్ చెప్పేటివన్నీ అబద్ధాలేనంట అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న అంటున్నాడు. రోజుకో మోసము పూటకో అబద్ధం అనేటట్లు ఆయన పాలన సాగుతున్నది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన శంకారావం సభర లోకేష్ మాట్లాడిండు. ఎన్నికల ముందు జగన్ తీయని మాటలు చెప్తాడు, అధికారంలోకి వచ్చినాక అన్ని మర్చిపోతాడన్నాడు. ఏటా డిఎస్సి అని చెప్పి ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇచ్చకమేంతంట అని ఇట్లా ప్రశ్నిస్తున్నాడు. తెదేపా జనసేన ప్రభుత్వం రాగానే ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నట్లు ఇట్లా చెప్పిండు. 2 నెలలు ఓపిక పట్టాలే, నిరుద్యోగులు అధైర్యపడొద్దు అంట అని భరోసా ఇచ్చిండు. వైకాపా నాయకులు గత 5 ఏళ్లుగా విశాఖలో సాగిస్తున్న అక్రమ దందాకు అడ్డు లేదు. విశాఖను బంగారు గనిలాగా మార్చుకొని అడ్డగోలుగా సాగిస్తున్న దోపిడీకి అదుపు లేదు. రేడియంట్, ఎన్సిసి, దసపల్ల, హయగ్రీవ, రామానాయుడు స్టూడియో ఇట్లా వేల కోట్ల రూపాయల విలువైన భూములు ప్రాజెక్టులు వైకాపా నాయకులు వాళ్ళ బినామీల చేతులలోకి వెళ్ళిపోయినాయి. ఇక బయటకు కనిపిస్తున్న ప్రాజెక్టుల విలువ సుమారు 7,950 కోట్లు. ఇక ఎలుగులోకి రాని వాటి విలువ మరికొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందంట అని ఇట్లా అంచనా వేస్తున్నారు. మన దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలల్లో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం కోసము నిర్వహించిన జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఫలితాలు ఈరోజు విడుదలైనాయి. ఇక ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటిండ్రు. ఎన్టీఏ విడుదల చేసిన పేపర్ 1 ఫలితాలల్లో దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100% మార్కులు సాధించిండ్రు. ఇక ఇందులో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే. తెలంగాణకు చెందిన రిషి శేఖర్ శుక్లా, పబ్బా రోహన్ సాయి, ముతవరపు అనూప్, కుందేకర్ విదిత్, మదినేని వెంకట సాయి తేజ, కల్లూరి శ్రీయాశస్ మోహన్, తవ్వ దినేష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన షేక్ సూరజ్, తోట సాయి కార్తిక్, అన్నారెడ్డి వెంకట తనీష్ రెడ్డి 100% స్కోర్ చేసిండ్రు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన ఈ జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్ 1 పరీక్షకు దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు 95.8% పైగానే హాజరైండ్రు. ఇక ఆ ఫలితాలను ఇవాళ వెల్లడించిండ్రు. చివరి విడత సెషన్ 2 ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించిండ్రు. ఎన్టీఏ ప్రకటించింది తొలి విడత రాసిన విద్యార్థులు 2వ విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత రెండిట్ల ఉత్తమ స్కోర్ను పరిగణలోకి తీసుకుంటారంట. ఇలాంటి వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలల్లో మళ్ళా కలుద్దాం. శనార్థి.